జనతా పార్టీ జాతీయ కార్యదర్శులు శ్రీ వై సత్యకుమార్ గారి అనంతపురం పర్యటన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ యొక్క నిర్వహణ మరియు గావచలో ప్రోగ్రాం ప్రతి కార్యకర్త గ్రామానికి గడపకి పోయేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమము అభివృద్ధిని తెలియజేసే కార్యక్రమంలో భాగంగా 9, 10, 11 తేదీ ఈ 3 రోజులు ప్రతి కార్యకర్త గ్రామంలో పోయేసి గడపకి కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని తెలియజేసే కార్యక్రమాల్లో భాగంగా ప్రయత్నం చేస్తున్నాం. దీని మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి, జిల్లాకి, గ్రామానికే కాదు ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం సంక్షేమం ఏంటి అని చెప్పేసి తెలియజేసి పార్టీని రాబోయే ఎన్నికలకి సమాయత్తం చేసేసి ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమాన్ని ఏ విధంగా పక్కదారి పట్టిస్తున్నారు, ఏ విధంగా స్టిక్కర్లు వేస్తున్నారు, ఏ విధంగా రంగులు వేస్తున్నారు అని చెప్పి తెలియజేసే కార్యక్రమం చేసి పార్టీకి బలం చేకూర్చే కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సత్య గారు అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విలేకరుల సమావేశం నుంచి జాతీయ కార్యదర్శి సత్య గారు మాట్లాడతాం. పత్రికా మిత్రులకి నమస్కారం. మిత్రులారా, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి కేవలం అబద్ధాలని ఆసరాగా చేసుకుని ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. వాళ్ళు చెప్తున్న అభివృద్ధి బోగస్ అనే విషయం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సంక్షేమం విషయంలో కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న ఆర్భాటపు ప్రచారాలు కూడా బోగస్ అని ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళ అబద్ధాలు చెప్తూ, అబద్ధాల ప్రచారం చేస్తూ చివరికి గవర్నర్ గారి చేత కూడా నిన్న అబద్ధాలు చెప్పించి గవర్నర్ వ్యవస్థకే కలంకం చెప్పారు. 1-6 అబద్ధాలు ఉంటే వేరు, కానీ మొత్తం ప్రసంగం అంతా అబద్ధాలమయం, పచ్చి అబద్ధాలమయం. చెయ్యని చేసినట్టుగా చూపిస్తూ రాబోయే రోజుల్లో ఏం చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేశారు. విద్యా వ్యవస్థ సమూలమైన మార్పులు తీసుకొచ్చారట. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యా వ్యవస్థ ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైందని చెప్పడానికి స్కూల్లో కానీ కాలేజీలో కానీ వస్తున్న డ్రాప్అవుట్లే కారణం. క్వాంటిటీ అవుట్పుట్ కూడా తగ్గుతూ ఉంది, క్వాలిటీ అవుట్పుట్ పూర్తిగా లేకుండా పోయింది. అమ్మఒడి ఇస్తున్నా అని ప్రసంగంలోనే వాళ్ళు చెప్పిన మాటలే. 43,31,000 ఇళ్ళకి, కుటుంబాలకి అమ్మఒడి ఇస్తా. రెండో వైపు 83 లక్షల మందికి లబ్ధి జరుగుతోంది. మీరు ఒకరికే ఇంటికి ఇస్తా అంటున్నప్పుడు 83 లక్షల మందికి ఎలా లబ్ధి జరిగింది అంటే మీ లెక్క ప్రకారం 43 లక్షల కుటుంబాలకి అమ్మఒడి లబ్ధి చేకూరుతూ ఉంటే మీరు చెప్పిన 83 అంటే మిగతా 40 లక్షలు సంబంధించి 15,000 రూపాయలు ఎక్కడికి పోతుందో చెప్పాలి. 40 లక్షలు ఇంటూ 15,000 600 కోట్లు సంవత్సరానికి, అంటే 5 సంవత్సరాల్లో 3,000 కోట్లు ఎవరి జేబుల్లోకి వేశారు? సమాధానం చెప్పాలి. ఎందుకంటే గవర్నర్ గారితో చెప్పించిన అబద్ధం ఇది. తర్వాత నాడు నేడుకి 7,500 కోట్లు ఖర్చు పెట్టామని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పిఎం గతిశక్తి కింద ఉత్పాదకను పెంచే మూలధన వ్యయం కింద, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద 50 సంవత్సరాలకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుంది. వాటిని మౌలిక సదుపాయాల కల్పన పైన, ఉత్పాదకం పెంచే ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టాల్సింది. ఆ డబ్బు మొత్తం తీసుకొచ్చి
నాడు నేడు పేరుతో 7,500 కోట్లు వస్తే మొత్తం నాడు నేడు పేరుతో ఇవన్నీ నాడు నేడునే. నాడు నేడులో మేము రంగేసాము, భవనాలు కట్టాము అని చూపించారు. కొంత మొత్తం నిధుల్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు కట్టడానికి, అదనపు భవనాలు కట్టడానికి తీసుకున్నామన్నారు. దీనికోసం సర్వశిక్ష అభియాన్ ఉంది, దానికోసం నేషనల్ హెల్త్ మిషన్ ఉంది. ఆ నిధులు వస్తున్నప్పుడు కేంద్రం ఇచ్చిన ఈ వడ్డీ లేని రుణాన్ని, అంటే ఉత్పాదకత పెంచడానికి, సంపదను సృష్టించడానికి ఇచ్చిన ధనాన్ని తీసుకెళ్లి వాటి మీద పెట్టి అదే గొప్పగా చేసినట్టు, రాష్ట్రం చేసినట్టుగా చూపించే ప్రయత్నం చేసి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక విద్యా వ్యవస్థలో వాళ్ళు గొప్పగా చెప్పుకున్న విద్యా వ్యవస్థలో వాళ్ళు చెప్పే మార్పులే ఇంత మోసం అయితే ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడిన అవసరం. వ్యవసాయ రంగం అభివృద్ధి కుంటుపడింది, పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. పారిశ్రామిక ప్రగతి అనే మాటే లేదు. ఒక్కటంటే ఒక్క పరిశ్రమ ఏమైనా తీసుకొచ్చారా? రాయలసీమ ప్రాంతానికైతే నేను రాష్ట్రం అంతా మాట్లాడట్లే, రాయలసీమ ప్రాంతానికి ఒక తీరని ద్రోహం చేశారు. ఇక్కడ పక్కన ఉన్న పొరుగు జిల్లాలో ఉంటున్న కియా యాక్సిలరీ యూనిట్లని పక్క రాష్ట్రాలకు పారిపోయాయి. చిత్తూరు సంబంధించిన అయాన్ లిథియం 9,500 కోట్లు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. రిలయన్స్ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఇక్కడ చివరికి జాకీ కూడా, అనంతపురంకు రావాల్సిన జాకీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు మూతపడగా కొత్తగా రావాల్సిన పెట్టుబడులు పెట్టాల్సిన వాళ్ళు కూడా, పెట్టడానికి సిద్ధమైన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయారు రాష్ట్రం.